హుదా ఖర్చులు ఎక్కువ చేసేస్తాడు. ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు, ఆ పదం ఎలా వచ్చిందంట కదా. ఇది ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకుంటే బాగుంటుంది అంటాను. ఈ రోజు 3 లక్షలు 2 లక్షలు వచ్చి ఖర్చు పెట్టేసేయాలి. సర్లే, నీ డబ్బులు నీ దొరదా. షాపింగ్ ఇది అది, ఫ్రెండ్స్ పార్టీ, వీకెండ్ వస్తే పార్టీ, అది పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ చేసేంత స్టేటస్ లేదు సార్. డబ్బులు ఇస్తాడు, నాకు ఒక టైం కావాలని టైం ఇస్తాడు, తినబెట్టమంటే తినబెడతాడు, ప్రేమ అన్నీ ఉంటుంది. నువ్వు ఎందుకు వేస్ట్ ఫెలో ప్రేమ అన్నీ ఉంటుంది. బాను ఆయన పెరిగిన విధానం ఏంటంటే ఆయనకు వాళ్ళ డాడీ కొనుక్కొచ్చి ఇచ్చేవాడు, వాళ్ళ మమ్మీ అన్ని. నేర్చుకోరా అందువల్ల ఇప్పుడు బానే ఉన్నాం, ఏదో ఒక రోజు అడ్డం పడతాం. ఇప్పుడు మనకంటూ వచ్చి ఒకరు చేసేటోళ్ళు లేకపోతే ఆ బాధ చాలా 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 దారుణంగా ఉంటది. మ్యారేజ్ రన్నింగ్ ద హౌస్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. నేను ఒక చిన్న పూజకి పువ్వులు తెమ్మంటే కూడా తను జిమ్మే ఇంపార్టెంట్. ఈ 2 రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు లేడురా. ఈ 3 years లో ఈయన ఒక 2 movies చేశాడు. ఆ మూవీ కోసం 3 years వేస్ట్ చేశాడు. ఏం పీకేవరా అసలు, ఏం చేసావురా ఈ 2 నెలలు? ఒక చిన్న ఒక జోక్ లాగా కూడా ఏదైనా ఫన్ మూమెంట్ లో నవ్వుతూ చేసినా కూడా నువ్వు నెగిటివ్ తీసుకుంటావు. అన్నట్టు ఒక స్లాంగ్ లో ఉంటది. ఓకే, డైట్ స్టార్ట్ చేసిందేమో అనుకుంటాను. నైట్ మీద సైకిల్ మీద కూర్చొని ఎప్పుడేం మాడలు తిరిగి చాక్లెట్లు తింటే ఏం కాదు, అవుతుంది. అది ఎవరైనా తింటారు. కాదు నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. అంటే తను ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ జంకే తీసుకుంటది. సో అది ఇక్కడ దొరకలేదు కాబట్టి తింటలేదు అంతే. మొత్తానికైతే నువ్వు తిండిపోతుందేమన్నమాట. ప్యాడేస్ లో ఉన్నప్పుడు కూడా తినలేదు, కానీ అంత హెవీగా దొరకలేదు అంతే. లేకపోతే ఇంట్లో కూర్చొని మంచిగా ప్రాపర్ గా కవర్ నాకుంటూ తింటది ఇట్లా. ప్రతిది కూడా ఇట్లానే అవుతుంది. తినేసి పెట్టేస్తున్నారు, పాల ప్యాకెట్లు చెప్పట్లేదు, తర్వాత యాపిల్స్ ఇక్కడ పెడితే తీసేస్తున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.